తెలంగాణలో లేనివారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన దరఖాస్తు పత్రాల కోసం లబ్ధిదారులు పోటెత్తుతున్నారు. తెలంగాణకు చెందిన తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే ఈ గ్యారంటీలు వర్తిస్తాయి. అయితే తెలంగాణ వాసులే అయినప్పటికీ ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారి సంగతేమిటి? వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వివరాల్లోకి వెళితే, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన లబ్ధిదారులు స్వయంగా వచ్చి మరీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. బంధువుల ద్వారా కూడా దరఖాస్తు చేయించుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే దరఖాస్తులో లబ్ధిదారుని పేరు గృహిణి అయి ఉండాలి కాబట్టి వారే రావాలా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ గృహిణికి సంబంధించిన వారు ఎవరైనా కావలసిన డాక్యుమెంట్లు, ఒరిజినల్ జిరాక్స్ కాపీలను తీసుకొని సబ్మిట్ చేసే అవకాశం ఉంది. మరోపక్క దరఖాస్తులకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నా కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కొక్క దరఖాస్తుకు 80 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.